ఘనంగా బిచ్కుంద ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. కామారెడ్డి జిల్లా జుక్కల్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండలం వాజిద్నగర్ గ్రామంలో బిచ్కుంద ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ముందుగా బిచ్కుంద ఏఎంసీ చైర్మన్ దొడ్ల కవిత ప్రభాకర్, వైస్ చైర్మన్ శంకర్, పాలకవర్గ సభ్యుల చేత మార్కెటింగ్ అధికారి రమ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 305 కోట్ల నిధులతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసుకొచ్చానని, అంతేకాకుండా నిజాం సాగర్, కౌలాస్ కోట్ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇంతకుముందు ఉన్న పాలకుల అసమర్థతతో నియోజకవర్గానికి వచ్చిన కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్కు తరలిపోయిందని, త్వరలోనే ఆ కేంద్రీయ విద్యాలయాన్ని సైతం తిరిగి జుక్కల్కు తీసుకువచ్చి వాజిద్నగర్ పాఠశాలలో ఖాళీగా ఉన్న భవనంలో తరగతి గదులను నిర్వహిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరమని, తనకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో తెలుసునని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం కృషి చేస్తూ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. గరీబులు, పేదవాళ్ళు తట్టుకోలేరన్నటువంటి ఆలోచనతో ఈ ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 305 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ మనకు ప్రపంచ స్థాయిలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కవలసినటువంటి ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గంలో రావడం అనేది మనందరి అదృష్టంగా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే పూర్తి కామారెడ్డి, ఉమ్మడి కామారెడ్డి జిల్లాలోనే మనకే ఈ ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ కావడం నేను అదృష్టంగా భావిస్తున్నా మిత్రులారా. అదేవిధంగా ఈ గత పాలకులకు చేతగాక ఆ కేంద్రీయ విద్యాలయాన్ని నిజామాబాద్ కు తరలించడం జరిగింది. అయితే ఈ వేదిక మీదుగా నేను చెప్తున్నా ఏంటంటే ఆ కేంద్రీయ విద్యాలయాన్ని ఖచ్చితంగా నేను మళ్ళీ మన నియోజకవర్గాన్ని తీసుకొస్తా. ఆ నియోజకవర్గాన్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడ వాజిద్ నగర్ లో కట్టి ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ లో ఆ ప్రారంభం అక్కడి నుంచే చేయిస్తానని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను మిత్రులారా. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్తను నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అనే విషయం నాకు తెలుసు. నా కార్యకర్తలు ఎవరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఎవరు అని చెప్పేసి నాకు బాగా తెలుసు. ఆ విషయం, క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ఎవరు అనే విషయం నాకు ఎవరిలో చెప్పవలసిన అవసరం లేదు. నాకు ప్రతి కార్యకర్త యొక్క గుండె చెప్పుడేందో నాకు తెలుసు. క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతిసారి నేను తోడుగా ఉంటా.